కడప పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో సీనియర్ కాంగ్రెస్ నాయకులు తులసిరెడ్డి సమావేశం నిర్వహించారు. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి కడప ఇఫ్తార్ విందు హోలీ పండుగ కారణంగా వాయిదా పడిందని తెలిపారు. రాష్ట్రంలో మాఫియా రాజ్యం నడుస్తుందన్నారు. రాష్ట్రంలో మద్యం, జూదం, డ్రగ్స్, గంజాయిల ఆంధ్రప్రదేశ్గా మారిందని విమర్శించారు. వైకాపా నాయకులు భూదాహానికి, రెవెన్యూ అధికారుల చేతివాటానికి కడప జిల్లా ఒంటిమిట్ట మండలం కొత్త మాధవరంకు చెందిన ఒక చేనేత కుటుంబం బలి అయినట్లు పేర్కొన్నారు. సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు పెద్ద దర్గా దగ్గర అమీన్ పీర్ ఫంక్షన్ హాల్లో అక్కడ ఉంటుంది. ఆ ఇఫ్తార్తో పాటు అక్కడ ముఖ్యమైన నాయకులందరినీ కలుసుకోవడం జరుగుతుంది. ఇది 28వ తారీఖు. ఇక రెండవ అంశం, జగన్మోహన్ రెడ్డి పాలనలో రాష్ట్రం మాఫియా రాజ్యమైంది. ల్యాండ్ మాఫియా, శాండ్ మాఫియా, వైన్ మాఫియా, మైన్ మాఫియా, ఎర్ర చందనం మాఫియా, ఎర్ర మట్టి మాఫియా, సబ్సిడీ బియ్యం మాఫియా, గంజాయి మాఫియా, డ్రగ్స్ మాఫియా, ఈ విధంగా రాష్ట్రం మాఫియా రాజ్యం. ఈ రాష్ట్రం జగన్మోహన్ రెడ్డి పాలనలో మధ్యాంధ్రప్రదేశ్, జూదాంధ్రప్రదేశ్, డ్రగ్ ఆంధ్రప్రదేశ్, గంజాయి ఆంధ్రప్రదేశ్, బూతుల ఆంధ్రప్రదేశ్గా తయారైంది. ఒకప్పుడు ఆంధ్రప్రదేశ్, ప్రత్యేకంగా ఉత్తరాంధ్ర, ఆ అరకు ప్రాంతము టీ తోటలకు చాలా ప్రసిద్ధి. అలాంటిది జగన్మోహన్ రెడ్డి పాలనలో దాని స్థానంలో గంజాయి తోటలకు ప్రసిద్ధి అయ్యే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన తయారైంది. ఇప్పుడు గంజాయి, డ్రగ్స్ ఏ స్థాయికి వచ్చాయంటే పెద్దోళ్ళు పోయి ఇప్పుడు హై స్కూళ్ళల్లో పిల్లలు కూడా, హై స్కూల్ విద్యార్థులు కూడా డ్రగ్స్, గంజాయి వాడే స్థాయికి జగన్మోహన్ రెడ్డి పాలన సాగుతాం. ఇంకా ల్యాండ్ మాఫియా, వైకాపా నాయకుల భూదాహానికి అంతే లేదు. దానికి రెవెన్యూ అధికారులు వాళ్ళ అవినీతి, వాళ్ళ చేతివాటంతో అనేక మంది బలహీనులు వచ్చేసి వాళ్ళ భూములు కోల్పోతున్నారు. దాని పర్యవసానమే నిన్న ఒంటిమిట్ట మండలం ఆ కొత్త మాధవరంలో ఒక చేనేత కుటుంబం, ఒక బీసీ కుటుంబం, ఒక రైతు కుటుంబం టీబీజీకేఎస్ జెండా సింగరేణి కార్మికులకు అండా అని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నాయకులు మిరియాల రాజిరెడ్డి అన్నారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా గోదావరికని తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. బొగ్గు గని కార్మిక సంఘం స్టీరింగ్ కమిటీ చైర్మన్గా తనను టీబీకేజేఎస్ నాయకులు ఎన్నుకున్నట్లు మిర్యాలగూడ రాజిరెడ్డి తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు యూనియన్ నాయకులు సభ్యత్వానికి చేసిన రాజీనామాలను జనరల్ బాడీ సమావేశంలో ఆమోదించడం జరిగిందని, ఈ ఏర్పడినటువంటి అనిశ్చితిని తొలగించేటువంటి విధానంతో రాజీనామాలు చేసినటువంటి వాటిని ఆమోదిస్తూ స్టీరింగ్ కమిటీని కూడా ఏర్పాటు చేసి ఆ స్టీరింగ్ కమిటీలో నన్ను చైర్మన్గా ఎన్నుకున్నటువంటి వర్కింగ్ కమిటీ సభ్యులకి నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు సింగరేణిలో కార్మిక వర్గానికి అండగా నిలిచి అనేక హక్కులు సాధించి ఆర్థిక ప్రయోజనాలు కల్పించి అలాగే వెల్ఫేర్ యాక్టివిటీస్ కూడా ఎన్నో చేసినటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఆ రోజు 2003లో ఏర్పడినటువంటి సంఘం తెలంగాణ ఏర్పాటు అయ్యేంత వరకు ఉద్యమాలు, పోరాటాలు చేయడంతో పాటుగా అనేక ఇబ్బందులకు కూడా పోలీసు కేసులు అయితేంది, జైలు పాలైనటువంటి సందర్భాలు అయితేంది, 7LEP 8A ఘటనలో పాల్గొనడం అయితేంది, వీటితో పాటుగా తెలంగాణ ఉద్యమాన్ని జేఏసీ ద్వారా మన సింగరేణి కార్మికులందరినీ కూడా చైతన్యవంతం చేసి 45 రోజుల సకల జనుల సమ్మె, 42 ప్లస్ ఇంకొక 5 47 రోజుల పాటు సమ్మె చేసినటువంటి సందర్భంలో భారతదేశంలో ఒక అంధకారంలోకి నెట్టివేయబడిన సింగరేణి కార్మిక వర్గానికి నాయకత్వం వహించింది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం. అంటే తెలంగాణ రాకముందు ఉద్యమాలు, పోరాటాలు చేయడం అయితేంది, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా గుర్తింపు సంఘంగా ఉన్నటువంటి తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం సింగరేణి యాజమాన్యంతో అనేక విషయాలపైన చర్చించి చర్చల ద్వారా కూడా సాధించినటువంటి హక్కులను కూడా పొందుతున్నటువంటిది తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం కృషితో కార్మికులకు వచ్చినటువంటి హక్కులు.
ఈరోజు కోల్ ఇండియాలో కూడా ఎక్కడా లేనటువంటి హక్కులు తీసుకొచ్చాం. గతంలో జాతీయ సంఘాలు పోగొట్టినటువంటి హక్కులను తీసుకొచ్చాం. అలాగే అనేక ప్రయోజనాలు, ఆర్థిక ప్రయోజనాలు కానీ అలాగే సంక్షేమ కార్యక్రమాలు కూడా చేయాలి. తనను గెలిపిస్తేనే భీమిలిని ఒక బ్రాండ్గా మార్చివేస్తానని ఆల్ తెలుగు ప్రజా పార్టీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్య అన్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారుతున్నా స్త్రీల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. ఏ ఒక్క మహిళా నాయకురాలు మహిళలకు వారికి కావాల్సిన కనీస సదుపాయాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు. ప్రభుత్వాలు లేదా రాజకీయ నాయకులు స్త్రీల సమస్యల పట్ల దృష్టి పెట్టలేరని, కేవలం స్త్రీలను ఓటు బ్యాంకుగానే చూస్తున్నారని అన్నారు. ఏటీపీపీ భీమిలి ఎమ్మెల్యే అభ్యర్థి సంధ్య నందికొల్ల గారిని స్థానిక స్త్రీలు హక్కున చేర్చుకొని రానున్న ఎన్నికల్లో భీమిలి ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని పేర్కొన్నారు. మీ అభిప్రాయాలు, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎంతవరకు మీ సహకారం ఇస్తారో చెప్తే నేను ఇక్కడితో అంటే అన్నీ బాగున్నాయి. మీరు చెప్పిన కాన్సెప్ట్స్ అయితే మంచిగానే అనిపించాయి. సపోర్ట్ చేయాలి ఖచ్చితంగా అని మాత్రం చెప్పలేదు. ఓకే. ప్రజా పార్టీ అభ్యర్థిగా సంజయ్ గారు నిలబడ్డారు ఎమ్మెల్యేగా. ఆవిడ చెప్పిన కాన్సెప్ట్స్ అన్నీ మాకు నచ్చింది. మేము ఆవిడ సపోర్ట్ చేస్తామని ప్రజా పార్టీ అభ్యర్థిగా సంజయ్ గారు నిల్చుంటున్నారు. ఆవిడకి మేము మద్దతుగా ఆవిడ పోటీ చేస్తున్నందుకు మేము సపోర్ట్గా నిలుస్తాం. థ్యాంక్ యూ. ఆల్ తెలుగు ప్రజా పార్టీ తరఫున మీరు చెప్పిన విషయాలన్నీ మేము విన్నాము, అర్థం చేసుకున్నాము. తప్పనిసరిగా మీకు సపోర్ట్ చేసి మిమ్మల్ని గెలిపించుకుంటాం, ఎమ్మెల్యేగా గెలిపించుకుంటాం. ఆల్ ది బెస్ట్. ఆల్ తెలుగు ప్రజా పార్టీ సంక్షేమ పథకాలన్నీ అశోక్ నగర్ ఉమెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ద్వారా మేము చక్కగా అందరం సపోర్ట్గా ఉంటాము. మీరు చెప్పిన సంక్షేమ పథకాలన్నీ బాగానే ఉన్నాయి. మీకు మా అందరి తరఫున మేము కూడా మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తాము. మీ అభిప్రాయాలు, మీరు ఎలా ఫీల్ అయ్యారు, మీరు ఎంతవరకు మీ సహకారం ఇస్తారో చెప్తే నేను ఇక్కడితో అంటే